సబ్కా మాలిక్ ఏక్ హై. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. నేను మీ షాడో విలేజ్ తెలుగు ఛానల్ కల్లూరు మండలం కల్లూరు గ్రామంలో వేయించేసి ఉన్న సాయిబాబా మందిరం చూడటానికి వచ్చాను. చాలా అందంగా ఉంది. లోపల పాలరాతి విగ్రహం కూడా ఉంది. లోపల భజనలు జరుగుతున్నాయి. ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం కూడా జరుగుద్ది. భక్తులు వేలాదిగా వస్తుంటారు. గురువారం అన్నదానం జరిపించడానికి భక్తులు విరాళాలు కానీ దానాలు కానీ చేసి అన్నదానం నడిపిస్తున్నారు. ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. సంతర్పణ భక్తులు వస్తుంటారు బాగా. గుడిలోని పై చూద్దాం రండి. గుడికి ఎదురుగా మనకు పెద్ద చెట్టు ఒకటి ఉంది. తెలుపు రంగు పూలు పూసిన చెట్టు కూడా, ఆకులు అక్కడక్కడ ఉన్నాయి. భక్తుల వాహనాలు రోడ్డు పక్కన నిలబెట్టారు గుడికి ఎదురుగా. భక్తులకు ఎండ తగలకుండా పైన రేకులతో షెడ్లు వేశారు. కాడు కాలకుండా ఎండ తగలకుండా. ఈ చెట్టు చాలా అందంగా ఉంది. గుడి లోపల ఉంది ఆవరణలో. అక్కడక్కడ చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి. గుడి లోపల ఒక విగ్రహం ఉంది. గుడి దాత అనుకుంటా మరి ఆయన. పక్కనే మనకి విభూతి కోసం పెద్ద మండపం లాంటిది ఒకటి ఉంది. విభూతి తయారవుతుంది ఇక్కడ. చాలా అందంగా ఉంది. ఇది కూడా పొగలు వస్తున్నాయి లోపల నుంచి. బాగా అందంగా తీర్చిదిద్దారు. ఇటు పక్కగా వెళ్తే మనకి వినాయకుడి వాహనమైన మూషికం ఉంది. ఎదురుగా వినాయకుడు ఉన్నాడు. జై వినాయక. ఇటు పక్కగా వస్తే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. జై హనుమాన్, జై బజరంగబలి. చాలా అందంగా ఉంది విగ్రహం కూడా. చూడటానికి చూడముచ్చటగా ఉంది విగ్రహం, ఆంజనేయుడి విగ్రహం. మూసుకొని తడవకుండా కూడా పైన కప్పు వేసి ఉంచారు. చాలా అందంగా ఉంది. గుడిలో అక్కడక్కడ సాయిబాబా బ్యానర్లు పెట్టించారు. పొయ్యి మీద మండుతున్న కుండలో నుంచి అన్నం తీసి చేతిలో పెడుతున్నట్టు ఉంది. ప్రతి ఒక్కరికి అన్నదానం చేయాలనే ఉద్దేశం అనుకుంటా. చాలా బాగుంది. గుడిలో మత్తుకెదురుగా మనకి తులసివనం కోట ఒకటి ఉంది. చాలా అందంగా ఉంది. మొత్తం చెక్కతో చేశారు గుడి దర్వాజా మొత్తం. చాలా అందంగా ఉంది. దీపపు పుంజులు, అద్దాలు, చాలా బాగుంది. లోపలంతా పాలరాయి వేశారు. అటుపక్క ఇటుపక్క కూర్చొని భజన చేయడానికి చిన్న చిన్న సిరిచాపలు లాంటివి వేశారు. కొండి ఉంది ఇక్కడ ఒకటి. పెద్ద నంది విగ్రహం ఒకటి ఉంది ఇక్కడ. చాలా అందంగా ఉంది.
పక్కనే మనకి విభూతి పెట్టుకోవడానికి గిన్నె కూడా ఉంచారు ఒకటి. ఓం సాయిరామ్. గుడి లోపల రెండు పెద్ద విగ్రహం ఒకటి, చిన్న విగ్రహం ఒకటి, రెండు పెట్టించారు. చిన్న విగ్రహం పాలరాయితో చేసింది. అయ్యగారు సాయిబాబాకు ఆరతిస్తున్నారు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. భక్తులు కూడా మైమర్చిపోయి ఉన్నారు, గంటలు కొడతా ఉన్నారు. అయ్యగారితో కూడా పాట పాడుతున్నారు సాయిబాబాది. భక్తులు కూడా వంత కలిపి పాడుతా ఉన్నారు పాటలు. హారతి కళ్ళకద్దుకోండి. ఓం సాయిరామ్. లోపల ఉన్న రెండు విగ్రహాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. మన సిడ్నీలో చూసిన విగ్రహాలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి దూరం నుంచి చూస్తే. చాలా చిన్న గుడి ఇది. ఇక్కడికి వచ్చే భక్తులందరూ తమ కోరికలు తీరుస్తారని చాలా ప్రగాఢ నమ్మకం. అయ్యగారు ఇంకా భజన చేస్తున్నారు, ఇంకేదో మంత్రాలు చదువుతున్నారు. చాలాసేపు చేశారు అయ్యగారు. భక్తులందరూ వరుస క్రమంలో నిలబడి సాయిబాబాకి దండాలు పెట్టుకుంటూ భజన చేసినట్టు పాటలు పాడుతున్నారు. ఓం సాయిరామ్. గుడి లోపల తెలిసిన భక్తులందరూ నాకెళ్ళి చూస్తున్నారు, దేవుడికెళ్ళి చూడకుండా. ఈ పిల్లగాడు చూడండి ఎంత తీక్షణంగా చూస్తున్నాడు, అటుపక్క ఇటుపక్క. గుడిలో మైక్ సౌండ్ ఎక్కువగా ఉంటున్నా భజన చేయటం వల్ల వీడియోలో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. నేను చాలా తక్కువగా మాట్లాడుతున్నాను. బాగా సౌండ్ పెట్టించారు మైకులు. నేను మాట్లాడేది నాకే వినపట్లేదు ఒకసారి. ఇంకా భజన చేస్తూనే ఉన్నారు. గుడిలోంచి నేను చిన్నగా బయటకు వస్తున్నాను. గుడి లోపల నుంచి బయటికి చూస్తే ఎలా ఉంది, చాలా అందంగా ఉంది. గుడి లోపల కూడా అక్కడక్కడ సాయిబాబా ఫోటోలు పెట్టి ఉంచారు. పైన పల్లకి లాంటిది ఒకటి ఏలాడ తీసి ఉంచారు, ఉయ్యాల లాంటిది. పాల వెళ్ళు అనుకుంటది.
ఇక్కడ ఒక విగ్రహం ఉంది. బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంది ఇక్కడ ఒకటి. చాలా అందంగా ఉంది విగ్రహం కూడా. గుడి వెనక్కి వెళ్ళి చూద్దాం మనం. ఇక్కడ ఒక విగ్రహం ఒకటి ఉంది. చాలా అందంగా ఉంది. ఇటు పక్కగా వస్తే మనకి సాయిబాబా విగ్రహాలు చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా పూజలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నాయి, నేను టీవీలో కనిపిస్తానా, నన్ను చూపిస్తారా మీద నడుతున్నారు నన్ను. అది యూట్యూబ్లో కనిపిస్తావు నా ఛానల్ అని చెప్పాను. చిన్న సాయిబాబా విగ్రహం ఒకటి ఉంది. చాలా అందంగా ఉన్నాయి విగ్రహాలన్నీ. ఒక విగ్రహం ఉంది. చాలా అందంగా ఉంది ఈ విగ్రహం కూడా. నామాలు ఉన్నాయి మరి రెండు విగ్రహాలకు కూడా. పక్క వాతావరణం ఇలా ఉంది. చుట్టూరు చుట్టూరు ఇళ్ళు ఉన్నాయి, మధ్యలో గుడి ఉంటుంది. ఇటు పక్కగా వస్తే మనకి కొబ్బరికాయలు కొట్టేది ఉంది ఇక్కడ మరి. నీళ్ల పంపులు కూడా ఉన్నాయి, చిన్న చిన్న రెండు. ఇక్కడ దాతల పేర్లు రాసించారు. గుడికి అన్నదానం ఇచ్చిన వారు అనుకుంటే వీరందరూ, లేదా గుడి విరాళము దాతలు మరి. రామధ్యాన మందిరంకి ఇచ్చారంట అన్నదాన ప్రసాద దాతలు. ప్రతి గురువారం అన్నదానం చేయడానికి దాతలు ఇచ్చారనుకుంటా విరాళాలు. వారి పేర్లు ఇక్కడ చెక్కున్నాయి. ఇక్కడ కూడా రాసున్నాయి, బ్యానర్ ఒకటి పెట్టించారు. నిత్య గురువార అన్న ప్రసాద వితరణ దాతలు అని 2025లో పెట్టారు ఇది. గుడి ఆవరణలో చూస్తే ఇలా కనిపిస్తుంది. ఎదురుగా కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహం పైన, వినాయకుడి గుడి పైన ఉన్న గోపురాలు చూడండి ఎంత అందంగా తయారు చేశారు. వెనక నుంచి చూస్తే బాగా అందంగా ఉన్నాయి. తులసి కోట పైన రేకుల షెడ్లు, చాలా అందంగా ఉంది. లోపల కూడా చల్లగా ఉంది. గుడిలో కరెంటుతో నడిచే డమరకం కూడా ఉంది. ఆంజనేయ డమరకం మోత వస్తుంది అనమాట ఇందులోంచి. గుడిలోంచి పక్కకు వచ్చి చూస్తే ఇలా కనిపిస్తుంది మనకి గుడి. చాలా అందంగా కనిపిస్తుంది గోపురం. విభూతి తయారు చేసే గోపురం ఒకటి. చాలా అందంగా ఉంది గుడి. సబ్కా మాలిక్ ఏక్ హై అన్నట్లు అన్ని మతాలకు సంబంధించినవి కూడా, వేరే మతాలు వారి కూడా పైన ఉన్నాయి. మధ్యలో ఉన్న గోపురం కలశం పైన ఓం అని ఉంది. ఒక పక్క ముస్లింలది, ఒక పక్క క్రైస్తవులది కూడా ఉన్నట్టుంది. సిలువ వేసింది ఒక పక్క. ఏ కులమైనా ఏ మతమైనా అందరూ సమానులే దేవుడి దృష్టిలో అనే విధంగా పైన అందంగా చెక్కించారు. భగవంతుడు అందరికీ సమానమే. ఏ మతంలోనైనా
అనే విధంగా తీర్చిదిద్దారు పైన. చెట్టు చాలా అందంగా ఉంది దూరం నుంచి చూస్తే. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. ఓం సాయిరామ్. నా వీడియో చూసిన భక్తులందరూ నాకు ఒక లైకో, షేరో, సబ్స్క్రైబ్ చేయండి. సాయిబాబా కృపకు పాత్రలు కాగలుగుతారని కోరుకుంటున్నాను. ధన్యవాదములు. ఓం సాయిరామ్.